అది ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజున రేపల్లిని ఎలా నాశనం చేశాడో ఈ రోజున రాష్ట్రంలో ఉన్న కాపుల భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తున్నాడు. రెండో ముద్ర కనుక చేద్దామని చూస్తున్నాడు అంబటి రాంబాబు. ఆయన ఖచ్చితంగా కాపులు విడిపోయినా లేదా కమ్మ కాపు కొట్టుకున్నా లేదా తెలుగుదేశం జనసేన విడిపోయినా కానీ వైసీపీ అధికారులకు వస్తుంది రాదు అని, లేకపోతే వైసీపీ అధికారులకు రాదు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, రాంబాబు గారికి తెలుసు. అయితే ఇక్కడ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం చరిత్రలో ఒక 83 ఎన్నికల్లో తప్పించి ఇప్పటి వరకు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచి సీఎం అయిన దాఖలాలు లేవు. పొత్తులు ఉంటే తప్ప తెలుగుదేశం అధికారులకు రాలేదు. 2014లో పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం అధికారులకు వచ్చి ఉండేది కాదు. 2024లో పవన్ కళ్యాణ్ లేకపోతే ఇవాళ తెలుగుదేశం అధికారులకు వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఉండేవారు కాదు. లోకేష్ గారు ఇవాళ ఒక షాడో సీఎం కింద చాలా మంది అయ్యి ఉండేవారు కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఘోరంగా ఓడిపోయి పొత్తులు ఉన్నందువల్ల ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించగలిగాడు. దీన్ని గుర్తించుకోవాలి. మరో పాయింట్ ఏంటంటే, ఇందాక తెలుగుదేశం అధికార ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాపు సామాజిక వర్గం కానీ లేదా కాపు సామాజిక వర్గాలు కానీ సీఎం కావాలని కోరుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడనే కూటమిలో కాపులందరూ ఓట్లేశారు, మిగిలిన వర్గాలలో ఓట్లేశారు. దాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రధాని, లోకేష్ గారేమో సీఎం, లేదా నా భువనేశ్వర్ గారమ్మ రాష్ట్ర గవర్నర్, బ్రాహ్మణి గారమ్మ ఫైనాన్స్ మినిస్టర్ అనుకోవచ్చు. అధికారాలకు ఉందా, మెజార్టీ వాళ్ళకు విజయశేఖర్ రెడ్డి గారు నా పాయింట్ అయిపోయినాడు. ఇంకొక పాయింట్, పవన్ కళ్యాణ్ గారు సహించే సహనం కూడా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు సహించిన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ అలా పనిచేసుకున్నా రేపొద్దున 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు రావడం ఖాయం, అంబటి రాంబాబు గారు గెంతులేయడం ఖాయం. మళ్ళీ ఒకసారి రాక్షస పరిపాలన ఏంటో అది తెలుగుదేశం శ్రేయోభిలాషులు, తెలుగుదేశం వ్యాపారవేత్తలు, రాష్ట్ర యావత్ ప్రజలు సవి చూడబోతున్నారని నేను హెచ్చరిస్తున్నా. రైట్, శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. చూడండి, రామరాజ్యం రాక్షస రాజ్యం వచ్చేది, ఇప్పుడు వచ్చేది రామరాజ్యం అనుకోండి, రాక్షస ఏదో రాజ్యం. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని వింటుంటే ఆ ఎలివేషన్స్ రోమాలు నెక్కబడుచుకున్నాయి ఎవరికి, మోహన్ రెడ్డి గారికి. లాస్ట్ లో మళ్ళీ రాక్షస రాజ్యం అనగానే ఒక్కసారిగా రోమాలు డౌన్ అయిపోయినాయి. మీరు అలా మాట్లాడితే ఎట్టా? అప్పటి వరకు మీరు ఇచ్చారు కదా జాకీ. చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను చెప్పను సార్, వాస్తవాలే చెప్తా. రైట్, ఓకే. శేఖర్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో అది చెప్తే నేను ఒక్క నిమిషం. చివరగా జనసేన తెలుగుదేశం కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు ఉపయోగపడాలి, ఒకరికొకరు కాపాడుకోవాలి. అంతేగాని జనసేన సమాధుల మీద పవన్ కళ్యాణ్ గారి నెత్తి మీద కూర్చుని తెలుగుదేశం అధికారం అనుభవిందాము, పవన్ కళ్యాణ్ గారిని తొక్కేద్దామని భావిస్తే మీరు చేతులారా అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. రైట్, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో దానికి కారకులు లోకేష్ గారు వర్గం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అవుతుంది. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంట, మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు అడగండి. చెప్పండి సార్. 1999లో ఆ రోజు బీజేపీకి పెద్ద ఓట శాతం ఏం లేదు ఆంధ్రాలో. అయినా ఆ రోజు బీజేపీతో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్న పార్టీతో అంటే మద్దతు పెట్టుకోవాలా, వాజ్పేయి గారితో మాకు మంచి అనుభవం ఉంది కాబట్టి ఆ రోజు వెళ్ళిన మాట వాస్తవం. అంటే అది ఆల్మోస్ట్ ఒంటరిగా వెళ్ళినట్టేనండి. ఇప్పుడు జగన్మోహన్ గారు సిపిఎంతో ఫోటో అయితే పెట్టుకున్నారుగా, రకరకాల వ్యక్తులతో కాదు సార్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నిమిషం వినండి ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు ఎంతమందితో పొత్తు పెట్టుకున్నారు సార్? దీని సమాధానం సమాధానం చెప్తారంట, చూడండి. ఎస్ చెప్పండి. సరే చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీకి ఓటు బ్యాంక్ లేదంటారు, కరెక్టే, నేను ఒప్పుకుంటా. రైట్, కానీ బీజేపీ చరిత్ర ఏం చెప్తుందంటే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు అధికారంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎలక్షన్ లో బీజేపీకి ఓటు బ్యాంక్ ఏమీ లేదు, మనకు అనవసరాన్ని పొత్తు పెట్టుకోవడం మానేశారు, మీరు ఓడిపోయారు. నేను చెప్పేది అది, మీరు పొత్తులు పెట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు అధికారంలోకి వచ్చింది. మీరు పొత్తులో లేకపోతే ఎప్పుడు ఏ ఎలక్షన్ లో మీరు నెక్కి అధికారంలోకి వచ్చారో చెప్పండి. నేను వాస్తవం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులు లేకపోతే ఓడిపోయారని చెప్తున్నాను. నేను నిష్పక్షపాతంగా చెప్తున్నా. పొత్తులు ఉంటేనే 100% స్ట్రైక్ రేట్ సాధించారు, పొత్తులు లేకపోతే 2 సీట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారని చెప్తున్నా. వాళ్ళు పోయారా ఎప్పుడన్నా? వాళ్ళు కూడా పొత్తులతో పోయారు కదా అన్నా. నేను సత్యం గారు
ఇప్పుడు ఓన్లీ మీరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు కూడా. ఎస్ సార్, మీ మాట వినపడతలా, నేను చెప్తున్నాను మీ మాట. శేఖర్ రెడ్డి గారు మీ మాట ఆయనకి వినబడలేదు, నేను చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, మీ మాట ఆయనకి వినబడలేదు. ఎస్, ఎప్పుడైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేదంటే రాజశేఖర రెడ్డి గారి గురించి మెయిన్ మాట్లాడతలేదు, మెయిన్ రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తులు పెట్టుకున్నారు. ఎప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని మీరు టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండేది కాదు, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యి ఉండేవారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ బట్టలు వేసుకో ప్రచారం చేయడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు, పార్టీ పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదని అనేక పర్యాయాలు మన మోహన్ రెడ్డి గారు ఉన్న డిబేట్ లోనే చెప్పాను నేను. ఆయన నా మీద విరుచుకు పడ్డారు కూడా, నువ్వెక్కడ లిస్టు అని. అది ఇప్పుడు డిబేట్ అది కాదు కాబట్టి తెలుగుదేశానికి జనసేనకి మధ్యన ఉన్న సంబంధాల గురించే కాబట్టి నేను చెప్పలే. నేను ఇప్పుడు చెప్తా, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పొత్తు పెట్టుకోకపోతే సీఎం అయ్యి ఉండేవారు కాదు, సీఎం అందకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇప్పటికి అప్పుల్లో ఉండేది. 2004కి అప్పుల్లో ఉందని అందరికీ తెలుసు. ఈ రోజు 1,000 కోట్లు రావడానికి కారణం ఆ రోజు అధికారం కూడా కారణం. సంపాదించారు వేరే డిబేట్. ఎస్, మీకు చెప్పిన అభిప్రాయం అర్థమైంది, మీరు అందుబాటులో ఉన్న కంక్లూడ్ చేద్దరు కానీ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు, నాకు ముందే ఇష్టం ఉండదు, ఈ రోజు నా పెళ్లి రోజు అందులో అబద్ధాలు చెప్పాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కంగ్రాచులేషన్స్ మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి మీరు. మా ఛానల్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఈ రోజు మళ్ళీ చెప్పాలంటే అస్సలు ఇష్టం ఉండదు. రైట్. థ్యాంక్ యూ. ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు మాట్లాడేటప్పుడు ఏందేందో ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. దాన్ని ఏం మాట్లాడో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడో ఆడ కూర్చొని ఇక్కడేందో రాష్ట్రంలో జరుగుతానని చెప్పి, ఇక్కడేందో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతానని దానికి డిబేట్ అని చెప్పి, ఆ డిబేట్కు నాతోనే వచ్చానని చెప్పి నీ ఇష్టం వచ్చిన ఒక టైం మన ఇద్దరమే కూర్చున్నాం, ఆయనకే పిలిచావు, నేను మన లక్ష్మీనాథ్ గారినే పిలుద్దాం, మన ఇద్దరే డిబేట్లో కూర్చున్నాం. మీరేం చేసినారు, మేమేం చేసినాం, మీతో ఎంత శాంతి భద్రతలు ఉన్నా మాలో ఎంత శాంతి భద్రతలు జరిగినాయి, వాటన్నిటిని డిస్కషన్ చేద్దాం. అది ఒకరో టైం ఆయన ఓకే తమ్మి, కొంచెం